అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 25వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన వృశ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. మృదు సంభాషణ వలన కలహాలు దరిచేరవు. ప్రారంభించినటువంటి పనిలో విజయాలను అందుకుంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తెలుగును. మీ యొక్క కోరికలు నెరవేరడం విశ్రమ కాలమనే చెప్పవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. మనోబలంతో విజయాలను సాధిస్తారు. తోటి వారిని కలుపుకొని పోతే ఇబ్బందులు దరిచేరవు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పరచుకుంటారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగును. అదేవిధంగా మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో తోటివారిని కలుపుకుని పోవటం చాలా మంచిది. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు దరిచేరవు. అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధుప్రీతి కలదు. అంతా అనుకూలంగానే ఉంటుంది. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరిస్తే విజయాన్ని అందుకుంటారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపార అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని తెరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగును. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. బాధ్యతలు పెరిగిన ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. శుభ ఫలితాలు వెలువడిన వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన వృత్తి ఉద్యోగాలలో అంచనాలు నిజమవడం. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపారం మరింత ఆనందంగా సాగి
సాగున నిరుద్యోగులకు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి శుభవార్తలు అందిన, అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన, సమాజంలో పెద్దలతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారం పుంజుకుంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారం మరింత ఆశాజనకంగా సాగిన, ధన వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు ఏర్పడిన, ధన వ్యవహారాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సాధిస్తారు. నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిన, వృత్తి వ్యాపారం మరింత ఆనందంగా సాగిన, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టిని సాధిస్తారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో శుభ కార్యక్రమాలు జరిగిన, వృశ్చిక రాశి వారికి శివనామస్మరణ చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగున, అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.